రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే త్వరగా వెళ్లైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. తెలంగాణ రైతులు ఎవరైతుర్రో ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అలానే 5 ఎకరాలు ఉన్న రైతులున్నారో వీళ్ళందరికీ ఈ రోజైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. రైతు బంధు డబ్బులు ఈ రోజైతే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట. 5 ఎకరాల లోపున్న రైతులు ఎవరైతుర్రో ప్రతి ఒక్కరికి ఈ రోజే ఆఖరి రోజనమాట. ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఖాతాల్లో అయితే డబ్బులైతే పడుతున్నాయనమాట. ఈరోజు 10 గంటల నుంచి రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఈరోజు ఈ జిల్లాల నుంచి మొదలుపెడితే లాస్ట్ జిల్లా ఏదైతుందో అన్ని జిల్లాల వారికి ఈరోజైతే డబ్బులైతే వస్తున్నాయనమాట. అలానే మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్‌గా ఏ జిల్లా నుంచి కొనసాగిస్తున్నారు రైతు బంధులు, అలానే ఈ రోజు నుంచి ఎవరెవరికైతే పడుతున్నాయి, అలానే ఇంకా పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి, ఈరోజు పడని వాళ్ళకి గూడా ఎప్పుడు పడతాయని జెప్పి కూడా నేను చెప్తాననమాట. ముందుగా మీరొచ్చేసి ఫస్ట్ ఏం చేశారంటే ఖచ్చితంగా మీ పేరు మీద ఎన్ని ఎకరాలని ఉంది, అలానే మీకు ఖాతాలో డబ్బులొచ్చాయా? రాలేదా? అని జెప్పైతే చెక్ జేసుకున్న తర్వాత ఈ వీడియో కిందైతే కామెంట్ జేయండి. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా? ఇక్కడ చూసుకున్నట్లయితే యాసంగి సీజన్‌కి సంబంధించి రైతు బంధు సాయం తమకు అందలేదని జెప్పి పలువురు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి రైతు బంధు పంపిణీ ప్రారంభం కాగా, అయితే మీరిక్కడ చూసుకుంటే చాలా వరకు రైతులైతే ఆందోళన చేస్తున్నారు అని జెప్పి మనకు చెప్తున్నారనమాట. మనం ఎప్పటినుంచో డిసెంబర్ 9 నుంచి మనకి రైతు బంధు అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందింది. ఇంకా సుమారుగా వచ్చేసి 40,00,000 మంది రైతులకు పెట్టుబడి సాయం అయితే రావాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకా 40,00,000 మంది రైతులకైతే పెట్టుబడి సాయం అయితే రావాల్సింది ఉంది అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట. దగ్గరగా ఓన్లీ అరెకరం ఉన్న రైతులకే వచ్చింది గానీ, ఎకరం ఉన్న రైతులకైతే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పి ప్రభుత్వమే చెప్తుందనమాట. అయితే మనకి ఇక్కడ ఏమన్నారంటే మొన్న మనకి రీసెంట్‌గా మనకి మంత్రి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏమని చెప్పారంటే ఈ సంక్రాంతి లోపుగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులైతే మొత్తం అయితే జమ చేపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు గూడా మనకి ఎటువంటి రైతులకైతే డబ్బులైతే పడట్లేదనమాట. దాదాపుగా వచ్చేసి నాకు చాలా వరకు రైతులు గూడా కామెంట్లు చేస్తున్నారు. "అన్న ఇంతవరకు రాలేదు. 2 ఎకరాలుంది, ఎకరం ఉంది." అలానే కొంతమంది అరెకరం ఉన్న వాళ్ళకి గూడా రాలేదని చెప్పి మనకైతే పెడుతున్నారనమాట. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీ బ్యాంక్ ఖాతా అయితే చెక్ జేసుకోండి. అరెకరం వాళ్ళకి మొత్తం క్లియర్ అయిపోయాయనమాట. ఎకరం ఉన్న వాళ్ళకి గూడా కొంతమందికి డబ్బులైతే వచ్చేసాయి. ఎకరం పైన 10 గుంటలున్న వాళ్ళకి డబ్బులు రాలేదనమాట. వీళ్ళందరికి గూడా ఈ 2 రోజుల్లో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ముందుగానే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి మీకు అందిస్తాననమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.